విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలో జరుగుతున్న ఏకపక్ష ధోరణుల్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తానని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు అన్నారు. టీడీపీ నాయకులు కార్యకర్తలతో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తన అన్నయ్య కుమారుడు మంత్రి కొండపల్లి శ్రీనివాస్పై కేఏ నాయుడు పరోక్ష విమర్శలు చేశారు. తనను కాదని అన్నయ్య కొడుకు శ్రీనివాస్కి టికెట్ ఇచ్చినప్పటికీ తాను ఎన్నికల్లో మంత్రి శ్రీనివాస్ విజయానికి కృషి చేశానన్నారు. ఎన్నికల తర్వాత తనకే కాకుండా తనను పలకరించిన వారిని సైతం మంత్రి శ్రీనివాస్ ఇబ్బందులు గురిచేయడం బాధాకరమన్నారు. తనను ఎన్ని కష్టాలకు గురి చేసినా కార్యకర్తల క్షేమం కోసం కృషి చేస్తానని కొండపల్లి అప్పలనాయుడు స్పష్టం చేశారు. పనులు చేసి పెట్టండి అధికారులు బెదిరించి కూడా ఈ విధంగా ప్రవర్తిస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు ఆశల్ని మనం నిలబెట్టాం. ఆ రోజు అరాచక పాలన నుంచి తీసుకొని వచ్చి మనం చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రిగా చేసుకున్నాం. దానికి కారణం ఇక్కడ వేదిక మీద ఉండే వాళ్ళందరూ బాధ్యత వహించి అహర్నిశలో పనిచేస్తే, పార్టీని బలోపేతం చేసి పనిచేస్తే మనం అధికారంలోకి వచ్చాం. వచ్చిన తర్వాత పరిస్థితులు చూస్తాం. 2 సంవత్సరాలుగా చూస్తున్నాం. 2 సంవత్సరాలుగా కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు పెడతా ఉన్నారు. కొత్త పాలనలో మా తమ్ముడు రామయ్య కాదు, అలాగే మా మరదలు సచివతే కాదు, లక్ష చాలా మంది నియోజకవర్గంలో 20 సంవత్సరాలుగా పార్టీ జెండాను మూసి అహర్నిశలో పనిచేసిన వాళ్ళందరినీ కూడా ఇబ్బందులు పెడతా ఉన్నారు.